జింబాబ్వేపై టీ20 సిరీస్ విజయం తర్వాత ఇప్పుడు ఎక్కడ చూసినా గానీ ఒకటే ఒక హాట్ టాపిక్. అదే హెడ్ కోచ్‌ని మార్చాలని. యెస్, గౌతమ్ గంభీర్‌ని తీసేసి అతడి స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్‌కి కంప్లీట్ హెడ్ కోచ్ బాధ్యతలు అప్పగించాలని సోషల్ మీడియాలో చాలా రచ్చరచ్చ జరుగుతుంది. ముఖ్యంగా బాయ్‌కాట్ గౌతమ్ గంభీర్ అంటూ తెగ ట్రోల్స్ చేస్తున్నారు. దీనికి రీజన్ లేకపోలేదు. వరుసగా ఐర్లాండ్, ఇంగ్లాండ్ టూర్స్‌లో టీమిండియా ఘోరంగా వైట్ వాష్ అయింది. దీంతో జింబాబ్వే టూర్‌కు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కి రెస్ట్ ఇచ్చి, అతని స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్‌ని తాత్కాలిక హెడ్ కోచ్‌గా టీమ్‌తో పంపించారు. జింబాబ్వే చిన్న జట్టే అయినప్పటికీ లక్ష్మణ్ కోచింగ్ విధానం టీమిండియా ప్లేయర్స్‌కి బాగా వంట పట్టింది. అందుకే శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలోని యంగ్ టీమిండియా జింబాబ్వే టీమ్‌ని 3-0తో క్లీన్ స్వీప్ చేసి గ్రాండ్ విక్టరీతో ఇండియాకి తిరిగొచ్చింది. ఈ విజయం ఐర్లాండ్, ఇంగ్లాండ్ టూర్స్‌ని మర్చిపోయేలా చేసింది. ముఖ్యంగా టీంలో బూమ్రా, సంజు శాంసన్, అక్షర్ పటేల్ లాంటి ఎక్స్‌పీరియన్స్ ప్లేయర్స్ లేనప్పటికీ జింబాబ్వే గడ్డపై మన యంగ్ ప్లేయర్స్ అద్భుతమైన షో పుటప్ చేశారు. దీని వెనక వీవీఎస్ లక్ష్మణ్ ప్లాన్స్, ఆలోచనలు ఉన్నాయనడంలో ఎలాంటి సందేహాలు లేవు. ఈ విషయాన్ని డైరెక్ట్‌గా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, ప్లేయర్స్ కూడా ఒప్పుకున్నారు. అయితే మనం ఇవాల్టి వీడియోలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కి ఇంకా వీవీఎస్ లక్ష్మణ్‌కి మధ్య ఉన్న డిఫరెన్సెస్ ఏంటో డిస్కస్ చేసుకుందాం పదండి. ఈ హెడ్ కోచ్ చేంజ్ ఏమో కానీ ప్రెజెంట్ బీసీసీఐ సెలక్షన్ కమిటీలో చాలా మార్పులే జరుగుతున్నాయి. ముఖ్యంగా టీమిండియాకి బిగ్ షాకే తగిలింది. యెస్, టీమిండియా అసిస్టెంట్ కోచ్ రాంటన్ డస్కెట్ రిజైన్ చేశారు. 2024 జూలైలో హెడ్ కోచ్ గంభీర్‌తో కలిసి బాధ్యతలు చేపట్టిన రాంటన్ తన 2 ఏళ్ల జర్నీని ముగింపు పలికారు. ఇటీవల ఇంగ్లాండ్ టూర్‌లో ఇండియా విఫలమైన అనంతరం బీసీసీఐకి ఆయన సమాచారం ఇచ్చినట్టు క్రీడా వర్గాలు తెలిపాయి. అయితే 2027 వరకు పదవిలో కొనసాగాలని బోర్డు రాంటన్ డస్కెట్‌కి ఆఫర్ ఇచ్చినా ఆయన నో చెప్పారట. ఇక త్వరలో కేకేఆర్‌లో రీజాయిన్ అవ్వబోతున్నారని రిపోర్ట్స్ వస్తున్నాయి. అంతేకాదు ఫీల్డింగ్ కోచ్‌గా సేవలందిస్తున్న దిలీప్ కాంట్రాక్ట్ కూడా ముగిసింది. అయితే రాంటన్ డస్కెట్‌ని అడిగినట్టు దిలీప్‌ని కంటిన్యూ అవ్వమని బీసీసీఐ కోరలేదు. దాంతో ఒకేసారి టీమిండియా అసిస్టెంట్ కోచ్, ఫీల్డింగ్ కోచ్ ఇద్దరు బీసీసీఐ నుంచి వెళ్లిపోయారు. శ్రీలంక టూర్‌కి ముందు వీళ్ళిద్దరూ టీమిండియాని వదిలిపెట్టడం టీమిండియాకి కాస్త మైనస్ అని చెప్పాలి. చూడాల్సిందే మరి కొత్త అసిస్టెంట్ కోచ్, ఫీల్డింగ్ కోచ్‌గా ఎవరొస్తారో. ఇక అసలు మ్యాటర్ అయిన హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, వీవీఎస్ లక్ష్మణ్ మధ్య డిఫరెన్సెస్ అండ్ కంపారిజన్ విషయానికొస్తే ఫస్ట్‌ది స్టేబుల్ ఓపెనింగ్ పెయిర్. ఐర్లాండ్, ఇంగ్లాండ్ టూర్‌లో చూసుకుంటే హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఓపెనింగ్ పెయిర్‌ని రొటేట్ చేశాడు. ఐర్లాండ్ టూర్ ఏమో కానీ ఇంగ్లాండ్ టూర్‌లో అయితే ఫస్ట్ 3 ఇన్నింగ్స్‌లో అభిషేక్ శర్మ, సంజు శాంసన్‌తో ఓపెన్ చేపిచ్చాడు. 3 ఇన్నింగ్స్‌లో సంజు శాంసన్ ఫెయిల్ అయిన తర్వాత వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మతో ఓపెనింగ్ చేపిచ్చాడు. వైభవ్ సూర్యవంశీ కూడా ఫెయిల్ అయిన తర్వాత సంజు శాంసన్‌ని మళ్ళీ తిరిగి జట్టులోకి తీసుకొచ్చారు. సో, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ హయాంలో ఒక పర్టిక్యులర్ ఓపెనింగ్ పెయిర్ అంటూ లేదు. కానీ జింబాబ్వే టూర్‌లో చూసుకుంటే అభిషేక్ శర్మ వరుసగా ఫెయిల్ అవుతున్నాడు. అయినా అభిషేక్ శర్మ పైన వీవీఎస్ లక్ష్మణ్ నమ్మకముంచి 3 మ్యాచ్‌ల్లోనూ ఛాన్స్ ఇచ్చాడు. ఫస్ట్ 2 మ్యాచ్‌ల్లో ఫెయిల్ అయినప్పటికీ లాస్ట్ మ్యాచ్‌లో కూడా అభిషేక్ శర్మతోనే ఓపెనింగ్ చేపిచ్చాడు. సో, వీవీఎస్ లక్ష్మణ్ సిరీస్ మొత్తం ఒక స్టేబుల్ ఓపెనింగ్ పెయిర్‌నే కంటిన్యూ చేశాడు. వాళ్ళు ఫెయిల్ అయినా, సక్సెస్ అయినా కూడా వాళ్ళిద్దరిని వైభవ్ సూర్యవంశీని, అభిషేక్ శర్మని కంటిన్యూ చేస్తూ వచ్చాడు. అలా అభిషేక్ శర్మ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్నా కానీ వీవీఎస్ లక్ష్మణ్ పట్టించుకోకుండా అభిషేక్ శర్మకి అండగా నిలిచి 3 మ్యాచ్‌ల్లో ఛాన్స్ ఇచ్చి తను కంఫర్టబుల్‌గా ఫీల్ అయ్యేలా చేశాడు. సో, ఇక్కడే డిఫరెన్స్ కనిపిస్తుంది హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, వీవీఎస్ లక్ష్మణ్ మధ్య. ఒక స్టేబుల్ పార్ట్నర్‌షిప్‌ని రన్ చేశాడు. సెకండ్ థింగ్ బౌలింగ్ అటాక్ చేంజెస్. యూకే టూర్‌లో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ బౌలర్స్‌ని సరిగ్గా యూజ్ చేసుకోలేదు. ఇది చాలా విమర్శలకే దారితీసింది. ముఖ్యంగా పేస్‌కి అనుకూలించే ఇంగ్లాండ్ పిచ్‌లపై అనవసరమైన ప్రయోగాలకి పోయి స్పిన్ ఆల్రౌండర్ల కలయికతో ఎక్కువగా ఆధారపడి గంభీర్ ప్లేయింగ్ 11ని సెట్ చేశాడు. ఇంగ్లాండ్ టీ20 సిరీస్‌లో 5గురిలో ఒకే ఒక్క పేసర్ ఆడించాడు. ఇది కాస్త విచిత్రంగా అనిపించింది. ఇక వన్‌డే సిరీస్‌ల్లోనూ గంభీర్ ప్లాన్స్ అసలు పనిచేయలేదు. బౌలర్స్ అంతా ధారాళంగా పరుగిచ్చారు. సిరీస్ కోల్పోయేలా చేశారు. అయితే జింబాబ్వే టూర్‌లో మాత్రం వీవీఎస్ లక్ష్మణ్ గంభీర్‌కి క్వైట్ ఆపోజిట్‌గా చేశాడు. టీ20 సిరీస్‌ల్లో 3 స్పెషలిస్ట్ పేసర్‌తో ఆడాలని ప్లాన్ వేశాడు. ఇందులో భాగంగానే
మయాంక్ యాదవ్, ప్రిన్స్ యాదవ్‌లతో పాటు అశోక్ శర్మ, యష్ ఠాకూర్ సేవలని కరెక్ట్‌గా ఉపయోగించుకొని అద్భుతమైన రిజల్ట్స్‌ని రాబట్టాడు. దాదాపు 2 ఏళ్ల తర్వాత టీమ్‌లోకి వచ్చిన మయాంక్ యాదవ్‌పై వీవీఎస్ లక్ష్మణ్ నమ్మకముంచాడు. ఆ నమ్మకానికి తగ్గట్టుగా మయాంక్ యాదవ్ కరెక్ట్‌గా లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ వేస్తూ వికెట్లు తీశాడు. అలా కంపేర్ చేసుకుంటే బౌలింగ్ అటాక్ ని సెట్ చేయడంలో కూడా గౌతమ్ గంభీర్ ఫెయిల్ అయ్యాడు. ఇక థర్డ్ మెయిన్ టాపిక్ ఆల్రౌండర్స్. ఇంగ్లాండ్ టూర్ లో గౌతమ్ గంభీర్ టీ20 సిరీస్ లో వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శివన్ దూబే, హర్షిత్ రాణాల్ని ప్లేయింగ్ 11 లో ఇంక్లూడ్ చేశాడు. దీని వల్ల మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ లో మైనస్ కనపడింది. అటు బౌలింగ్ లో కూడా పూర్తిగా 4 ఓవర్స్ బౌలింగ్ వేసే క్వాలిటీ బౌలర్లు లేకుండా పోయారు. కానీ జింబాబ్వే టూర్‌లో వీవీఎస్ లక్ష్మణ్ మాత్రం ఒకే ఒక్క ఆల్రౌండర్‌కి చోటు కల్పించాడు. తొలి 2 టీ20లో శివన్ దూబేని ఆడించిన లక్ష్మణ్ లాస్ట్ టీ20 మ్యాచ్‌కి సూర్యాన్ షెడ్జేకి ఛాన్స్ ఇచ్చాడు. ఇలా చేయడం వల్ల టీమ్‌లో ఒక పూర్తి స్థాయి బ్యాటర్‌కి అవకాశం కల్పించడంతో పాటు ఒక స్పిన్నర్‌కి అవకాశం కల్పించినట్టు అయింది. రింకు సింగ్ ఫినిషర్‌గా, రవి బిష్నోయ్ స్పిన్నర్‌గా తమ పాత్రని సమర్థవంతంగా పోషించారు. దాంతో సిరీస్ కూడా విన్ అయ్యారు. అలా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఏమో కంప్లీట్ గా ఆల్రౌండర్స్ కి ఓటేస్తే వివిఎస్ లక్ష్మణ్ మాత్రం ప్యూర్ బ్యాటర్స్, క్వాలిటీ బౌలర్స్ కి ఓటేశాడు. దీని వల్ల పర్ఫెక్ట్ కాంబినేషన్ సెట్ అయ్యి జింబాబ్వే టూర్ లో టీమ్ మ్యాచ్లు విన్ అయింది. సిరీస్ క్లీన్ స్వీప్ చేయగలిగింది. మొత్తానికి హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, వీవీఎస్ లక్ష్మణ్ ప్లాన్స్ మధ్య చాలానే డిఫరెన్స్ కనిపిస్తుంది చూస్తూ పోతుంటే. మరి చూడాల్సింది గౌతమ్ గంభీర్ రానున్న రోజుల్లో ఈ చేంజెస్ మార్చుకుంటాడో లేదో. ఇంతకీ మీరేమంటారు? వీళ్ళిద్దరిలో ఎవరు బెస్ట్ కోచ్? గౌతమ్ గంభీరా, వీవీఎస్ లక్ష్మణ? కమెంట్స్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ కొట్టడం మర్చిపోద్దు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఎంపీటీ క్రికెట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో లేటెస్ట్ క్రికెట్ అప్డేట్ తో మీ ముందుంటాం. అప్పటి వరకు టాటా, బై బై.